అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైద్య సేవలను కూడా ప్రజలకు చేరువ కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వము వారు ఏదైతే ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఓ జీవో తీసుకొని వచ్చేసి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ 60 రోజుల్లో అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది ప్రారంభమైతే ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది కూడా సంతకాలు సేకరించాలని చెప్పి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనుకుంటే దానికి భిన్నంగా కూడా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వచ్చేసి మేము సైతము ఈరోజు అని చెప్పేసి ప్రజలందరూ కూడా వాలంటీర్లుగా స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ సంతకాల సేకరణలో కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 84,339 మంది ఈరోజు ఈ సంతకాలన్నీ కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెట్టడం జరిగింది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ అనేది కూడా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘము, అలాగే మేధావులు, ట్రేడ్ యూనియన్, అనేక రకాల కూడా ప్రతి ఒక్క అఫిలియేటెడ్ యూనిట్స్ అన్నీ కూడా మహిళలు అందరూ మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి కూడా సంతకాల సేకరణ కూడా స్వచ్ఛందంగా కూడా సేకరించడం జరిగింది. అందుకోసమే ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, ఈరోజు నవంబర్ 12వ తేదీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎలా కూడా ర్యాలీ జరిగిందో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గమనించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ కూటమి నాయకులు అందరూ కూడా వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు తీసుకొని రావాలని చెప్పి, అలాగనే తీసుకొని రాకపోతే మేము ఇవన్నీ ఏవైతే సేకరించినామో ఇవన్నీ కూడా జిల్లా ఆఫీస్కి ఈరోజు తీసుకొని పోతున్నాం. 15వ తేదీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి పెద్ద ఎత్తున జిల్లాలోనే అందరూ కూడా ర్యాలీగా తీసుకొని పోయి అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలు సేకరించండి కూడా విజయవాడకు కూడా 15వ తేదీ చేర్చబోతున్నామని చెప్పి కూడా తెలుస్తున్నాను. ఆ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటూ, ఆ తర్వాత 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి ఏదైతే హెడ్ ఆఫీస్కి వచ్చాయో అన్నీ తీసుకొని పోయి గవర్నర్కు సమర్పిస్తాము. సంతకాలన్నీ కూడా కోటి సంతకాలని మేము మొదట్లో అనుకున్నాం, కానీ కోటి సంతకాలకు పైపడి కూడా ఈరోజు సంతకాలు కూడా రావడం జరిగింది. నేను అందుకోసమే నేను చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి ప్రైవేటీకరణ అనేది కూడా. లేకుంటే ఈరోజు ప్రజలు ఏదైతే కోటి సంతకాల సేకరణలో కూడా భాగస్వాములే సంతకాలు పెట్టారో ఆ సంతకాలే మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉరితాళ్ళు అవుతాయి భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే కూడా అనేకమైన ప్రభుత్వాలు కూడా పడిపోయింది. ఒకతూరి చరిత్ర చదువుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యం అనేది కూడా ఏలుతుంటే బ్రిటిషర్లు కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ రోజు ఈ దేశాన్ని కూడా స్వదేశం మనకే కూడా అప్పజెప్పి ఆ రోజు పోయిన విషయాన్ని కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమి, ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఏమని కూడా గౌరవించాల్సిన బాధ్యత. లేకుంటే నేను చెప్పినట్లుగా ఈ సంతకాలే మీకు ఉరితాళ్ళగా అవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే 10వ తేదీ జరగబోయే ర్యాలీలో ఈ జిల్లా ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి 17వ తేదీ జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.